రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖ కేంద్రంగా 9 జిల్లాలను కలుపుకుని విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్, రాయలసీమలో 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయబడనున్నాయి. బోర్డుల ఏర్పాటు విధానాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు సోమవారం, మంగళవారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతి జోన్లో స్టీరింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రతి రీజియన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సీఈఓగా వ్యవహరిస్తారు. విశాఖ రీజియన్ కు సీఈఓగా యువరాజ్, అమరావతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా, రాయలసీమ రీజియన్ కు కృష్ణబాబుని సీఈఓలుగా నియమించనున్నట్లు సమాచారం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖ కేంద్రంగా 9 జిల్లాలను కలుపుకుని విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి కేంద్రంగా 9 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్, రాయలసీమలో 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయబడనున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగంగానే 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అభివృద్ధి అనేది ఏ ఒక్క ప్రాంతానికి కూడా పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లో జరగాలి. రాజధాని రైతులతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలనే అంశంతో 3 జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని రైతులు కోరిన విధంగా క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇచ్చేసి దాంతో పాటు అమరావతి జోన్ లో 8 జిల్లాలను తీసుకొస్తా అమరావతి జోన్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకో పక్క విశాఖపట్నంలో 9 జిల్లాలను తీసుకొస్తా విశాఖపట్నం జోన్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుపతి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సంబంధించి 9 జిల్లాలకు సంబంధించి రాయలసీమ జోన్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఒక్కొక్క జోన్ కూడా ఒక్కొక్క ప్రత్యేక అధికారి కూడా నియమిస్తామని చెప్పి ఇప్పటికే తెలుస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. అందులో భాగంగానే మొత్తం జిల్లాల ఏదైతే కొత్త జిల్లాల ఏర్పాటు ఉందో ఆ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. అది పూర్తయిన వెంటనే ఈ జోన్ల ఏర్పాట్ల మీద కూడా దృష్టి సారిస్తామని చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే కోస్తాంధ్ర, సీమాంధ్ర, రాయలసీమ అంటూ 3 ప్రాంతాలను సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిర్వహించారు. ఇప్పుడు అలా కాకుండా ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 3 జోన్లు రాయలసీమ, విశాఖ, అదేవిధంగా అమరావతి ఈ 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తాము. ఇక్కడ ఏ ఫ్యాక్టరీలు వచ్చినా సరే ఈ 3 రీజియన్లని తీసుకొని ఆ పరిధిలోనే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజధానికి సంబంధించి ఇప్పుడు 2వ విడత భూసేకరణ పనులు కూడా చేపట్టారు కాబట్టి మొత్తం 17,000 ఎకరాల వరకు కూడా భూసేకరణ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ భూసేకరణ అయిపోయినామంటే అమరావతి రాజధానికి సంబంధించి పనులు కూడా వేగవంతం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇంకో పక్క విశాఖ రీజియన్ కి సంబంధించి కూడా ఇప్పుడు గూగుల్ డేటాతో పాటు అదేవిధంగా ఈ వివిధ డేటా కంపెనీలు వస్తున్న నేపథ్యం, డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున అక్కడ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఇటు రాజధాని ఉంది కాబట్టి ఈ 2 ప్రాంతాలే కాకుండా అటు రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఎలక్ట్రికల్ హబ్ గా రాయలసీమని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క ఏదైతే ఏర్పాటు చేయాలి కంపెనీలు ఏమేమి ఇక్కడ ఏ జోన్ లో ఉంటే బాగుందనే అంశాలని పరిశీలిస్తున్న నేపథ్యంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే 3 జోన్ల ఏర్పాటు అనేది చెయ్యాలని చెప్పి చూస్తున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అతి తొందరలో రేపు లేదా ఎల్లుండే వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 3 ప్రాంతాలు ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలన్నింటినీ కూడా ఈ 3 జోన్ల పరిధిలోకి తీసుకొచ్చేసి ఆ మొత్తం అంతా కూడా అభివృద్ధీకరణ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాల పునర్విభజనకు సంబంధించి కొత్తగా 3 జిల్లాలు ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా 5 రెవెన్యూ డివిజనాలు, ఒక మండలానికి సంబంధించి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ 3 జోన్ల ఏర్పాటుతో కూడా ముందుకు వెళ్లే అంశాలని పరిశీలిస్తా ఉన్నారు. జైవిక రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.